హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను చూపించబోయే రెసిపీ షీర్ కుర్మా. మా రంజాన్ పండుగకి అయితే ఇది కంపల్సరీ ఉండాల్సిందే. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా 2 లీటర్ల పాలలో 1 గ్లాస్ వాటర్ వేసి దీన్ని బాయిల్ వచ్చేంత వరకు పెట్టేయాలి. పక్కన మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. బాదంని, కాజుని వేస్తున్నాను నేను దీంట్లో. వీటిని బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా కట్ చేసుకుని ఇలా నెయ్యిలో బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. కొంచెం మీడియం టు లో హీట్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే పైన అయితే గోల్డ్ అయిపోయి లోపల అయితే కొంచెం పచ్చిగా ఉంటాయి. నేనైతే దీంట్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాను. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం. పాలు కూడా ఒకసారి బాయిల్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని కూడా మనం సిమ్లో పెట్టేసి బాగా చికెన్ అయ్యేంత వరకు అలాగే వేడి చేసి ఉండాలి. అంతవరకు మనం పక్కన ఇది బారిక్ సేవ అంటారు మేము దీన్ని. షీర్ కుర్మాలో ఈ సేవ ఉంటేనే బాగుంటాయి. వీటిని కూడా కొంచెం బ్రేక్ చేసుకోవాలి బాగా. తర్వాత దీన్ని కూడా నెయ్యిలో వేసి వేయించుకోవాలి. నెయ్యిలో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని కూడా ఇలా. సేవియాని అయితే నేను కొంచెం ఎక్కువగానే రోస్ట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది కొంచెం ఇప్పుడు చేసే స్వీట్లో వేసి కొంచెం అంటే నేను స్టోర్ చేసి పెట్టుకుంటా. తర్వాత ఈ మంత్ అంతా ఎప్పుడైనా ఇది జస్ట్ ఇలా పాలు మరిగించి దాంట్లో వేసుకొని స్వీట్ అయితే ఎప్పటికప్పుడైతే తయారు చేసుకోవచ్చు. అందుకే నేను అది స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు ఈ పాలు కూడా బాగా మరిగాయి. ఇందులో మళ్ళీ నేను ఎప్పుడు రోస్ట్ చేసుకున్న దాంట్లో 2 to 3 స్పూన్స్ వేస్తాను. ఇంట్లో అయితే నేను షుగర్ అయితే వాడను. దీంట్లో అయితే నేను మిల్క్ మేడ్ అయితే వేస్తాను. ఎందుకంటే షుగర్తో కొంచెం నీళ్ళుగా ఉంటాయి. మిల్క్ మేడ్ యాడ్ చేస్తే కొంచెం చిక్కగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో యాడ్ చేసేయాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 minutes అయితే బాగా కుక్ చేసుకొని సిమ్లోనే ఆఫ్ చేసేయాలి. అంటే అండి, కొంచెం చల్లారాక తింటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.